సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఇదైతే మన మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 5 అనమాట. సో మన లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనమైతే మైనింగ్కి వెళ్ళాము. ఇంకా మనకైతే కొన్ని డైమండ్స్ అయితే దొరికాయి. ఇంకా వార్డు నుండి ఏరియా కూడా కనపడింది అనమాట. సో ఈ ఎపిసోడ్లో మనమైతే ఏం చేద్దామంటే మనమైతే మన హౌస్ని అయితే ఇంక ఎక్స్టెండ్ చేసుకుందాం. ఈరోజు మొత్తం మనకి అదే పని అనమాట. సో లెట్స్ గో. ఇప్పుడు వెళ్ళిపోదాం అనమాట. సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అనమాట. సో లోడ్ అయితే అవుతుంది. త్వరగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ట్రీస్ అయితే కలెక్ట్ చేసుకొని మన హౌస్ని అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. మనమైతే ఇక్కడైతే ఎండ్ చేసినాం కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి మన దగ్గర ఏమన్నా యాక్స్ అయితే లేదు కాబట్టి 3 కావాలి. స్టిక్స్ ఉన్నాయి. స్టిక్స్ చాలు ఉంది కదా. యాక్స్ అయితే ఉంది మన దగ్గర. బయటికి వెళ్ళి మొత్తం వుడ్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఇంకా మనకైతే అదే పని అనమాట. ఈరోజు మొత్తం మన సరౌండింగ్స్లో ఉన్న చెట్లు అయితే మొత్తం తీసేసుకొని మనమైతే మన హౌస్ని అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇది మొత్తం ట్రీ తీసేద్దాం. వుడ్ ఎక్కడ కనపడితే అక్కడ మొత్తం ఈ వుడ్ తీసి ఈ వుడ్ వద్దులేండి, తీసుకుందాం ఎందుకైనా మంచిది. ఈ వుడ్ కూడా తీసేసుకో చాలు. మన హౌస్ అయితే ప్రజెంట్ నార్మల్ వుడ్ ఉంది కాబట్టి అన్నీ మిక్స్డ్ అయితే కట్టాము. మనమైతే మన దగ్గర సరిగ్గా వుడ్ అయితే లేదు కాబట్టి కడితే ఈ వుడ్తోనే కడదాం, లేదంటే ఆ వుడ్తోనే కడదాం. ఏ వుడ్ ఎక్కువ దొరికితే ఆ వుడ్తో అయితే కడదాం. సో ఎస్ గైస్, ఇప్పుడైతే ఈ ట్రీ కూడా అయిపోయింది మన దగ్గర. నెక్స్ట్ ఈ ట్రీ, అన్ని ట్రీలు అయితే కలెక్ట్ చేద్దాం మనమైతే వుడ్ అయితే. మనమైతే 100 సబ్స్క్రైబర్స్ దగ్గర అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే మనం 80+ ఉన్నారు మన దగ్గర సబ్స్క్రైబర్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. ఇట్లనే సపోర్ట్ చేయండి నాకు. నేను కూడా కొత్త వీడియోస్ అయితే తీసుకొస్తా. ముందైతే మనమైతే ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేయాలి కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఎప్పుడో ఒక రోజు మనమైతే విలేజ్ ఎతకడానికి అయితే వెళ్ళిపోదాం. ఈ వుడ్ తీసుకొని ఈ వుడ్ కూడా తీసేసి చాలు. మొత్తం మన దగ్గర ఉన్న ట్రీస్ మొత్తం తీసేసుకున్నామే. అంతే. ఈ ట్రీ మొత్తం ట్రీస్ అన్నీ తీసేసుకో. ఈ వుడ్ తీసి మొత్తం ఇది కూడా సో మళ్ళీ లోడ్ అవుతుంది. కొంచెం లాగ్ అవుతుంది ఇప్పుడు. సో వెళ్ళిపోదాం మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఈ ట్రీని కూడా బ్రేక్ చేసేద్దాం. వామ్మో, ఇది కొంచెం పెద్ద ట్రీ లెక్కనే ఉంది.
నైట్ అయితే మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ వెళ్ళిపోదాం మనం. అంతే అందదు ఇంకా మనకి. ఇది కూడా తీసేసుకో. అయితే లాస్ట్లో అయితే తీసుకుందాం కిందది. 37 అయితే దొరికినాయి. సో వెళ్ళిపోయి వేరే స్టేజ్ కూడా కలెక్ట్ చేసుకుందాం మనం. వీటి కూడా కలెక్ట్ చేసుకుని చాలు. ఈ వుడ్ అయితే వచ్చేసింది కాబట్టి ఎక్కువ ఈవెన్గా అయితే తొందర అనుకుంటా. డ్యూడ్ కూడా వస్తుందా రాదా? వస్తుంది. మనకైతే 55 అయితే దొరికినాయి. ఇది వద్దు, వేరే ఇవైతే ఓకే. ఇవి కూడా దొరికినాయి కాబట్టి ఇవి కూడా తీసేసుకున్నాం. సో ఎస్ గైస్, ఇవి కూడా తీసేసుకున్నాం మనం. మన యాక్స్ అయితే ఇరిగిపోయింది అనమాట. మన హౌస్ అయితే ఎటు సైడ్? మన హౌస్ అయితే ఇటుగా కనపడింది. పోయిందేమో అనుకున్నా. అయితే పోతున్నాయి సాప్లింగ్స్, చాలానే వచ్చినాయి సాప్లింగ్స్ కూడా. స్టిక్స్ కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఉంచుకుందాం మనం. ఈవినింగ్ అయితే అవుతుంది. వుడ్ తోటి మనం మొత్తం అయితే ఎంత వస్తే అంత ప్లాంక్స్ అయితే తయారు చేసుకున్నాం. ఎన్ని వస్తాయని తీసుకున్నాం. అయిపోయినాయి అయితే వీటితో కూడా. సో మొత్తం అయితే రారా కలెక్ట్ అయితే అయిపోతున్నాయి. సో అయిపోయింది. మనమైతే స్టిక్స్ ఉన్నాయి మన దగ్గర. అదైతే లేదు కదా, ఇది ఈ కొన్ని తీసుకో, ఈ వద్దు. ఇందులోంచి హాఫ్ చాలు. స్టిక్స్ కూడా తీసుకో, 3, 4. నైట్ అయితే ఉంది కాబట్టి పడుకుందాం. మళ్ళీ మార్నింగ్ అయితే లేచి క్రాఫ్టింగ్ టేబుల్ ఎన్ని వస్తాయి? 2 యాక్స్లు అయితే వస్తాయి. సో లెట్స్ గో. మళ్ళీ రీలోడ్ అవుతుంది. సో త్వరగా బయటికి వెళ్ళి మనమైతే ట్రీస్ అయితే బ్లాక్స్ అదేంటి వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని ప్లాంక్స్లో కన్వర్ట్ చేసి త్వరగా మనమైతే హౌస్ని అయితే బిల్డ్ చేసుకుందాం. సో బయటికి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు నైట్ అయింది కాబట్టి ఏది ఇక్కడ ఒక చెట్టు చూసినాము.
మాబ్స్ అయితే అన్నీ చనిపోతున్నాయి, మార్నింగ్ అయింది కాబట్టి. ఈ ట్రీని అయితే బ్రేక్ చేసేద్దాం. మన దగ్గర చెస్ట్లో ఇది అవుతుంది, ఇది ఉంది, ఇది ఉంది. ఓకే, లెట్స్ గో స్టార్ట్. అంతే, ఇంక అంత మనకి, మనం హైట్ తక్కువ కాబట్టి అంతే. ఇంకా ఇక్కడ కూడా కొన్ని సాప్లింగ్స్ అయితే దొరికినాయి. మనం ఎక్కడెక్కడ ట్రీ అయితే బ్రేక్ చేస్తే అక్కడైతే మనకైతే సాప్లింగ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ కూడా పడుంటే పడతాయి. ఇక్కడైతే ఏం లేవు ఇంకా ప్రజెంట్ అయితే. ఇంకొన్న ట్రీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి, ఆ ట్రీస్ కూడా కలెక్ట్ చేసుకుందాం. మనమైతే ఫారెస్ట్లో పడ్డాం కాబట్టి స్పాన్ అయితే మనం ఫారెస్ట్లో ఉన్నాం, అందుకే మనకైతే ఎక్కువ ట్రీస్ అయితే దొరుకుతున్నాయి. ఇదేందుకు గాల్లో ఉంది ట్రీ? అప్పుడప్పుడు విచిత్రాలు, మ్యాజిక్స్ అయితే జరుగుతుంటాయి, ఎందుకంటే ఇది మైండ్ క్రాఫ్ట్ కాబట్టి. సో ఈ ట్రీస్ కూడా చేద్దాము, వద్దు వీటికే తెలిపోదాం. ఇవి కొంచెం ఆరెంజ్ షేడ్లో వస్తాయి అన్నమాట ప్లాంక్స్ అయితే, అంతే. ఇంకా ఇటు సైడ్ అయితే ఏం లేవు. ఇక్కడ ఉన్నాయి, ఇది కూడా బ్రేక్ చేసేసి ఇంకో 24 వస్తే మనమైతే బిల్డ్ చేసుకోవచ్చు పెద్ద రూమ్ అయితే, అంతే. ఇక్కడ ఒక ట్రీ ఉంది, ఇది అరే ఆ ట్రీ కాదు, ఇది వేరేది. ఆ ట్రీ దొరకట్లే, ఆ ట్రీని అయితే వెతుకుదాం మనమైతే. ఆరెంజ్ ట్రీస్ ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఇక్కడ కేవ్ కూడా ఉంది, చిన్నది పెద్దదా మనకైతే తెలియదు. లోపలికి అయితే వెళ్దాము, వద్దాం ఒకసారి చూసేసి వద్దాం. ఇదైతే బ్రేక్ అవుతుంది, ఇంకా చాలు. ఇక్కడ ఒక ట్రీ ఉంది, బాగానే ఉన్నాయి ఇక్కడ ట్రీస్ అయితే. తొందర కలెక్ట్ చేసి అయిపోయింది. ఇక్కడ ఒకటి, ఇప్పటికీ మన దగ్గర ఎన్ని వచ్చినాయి మనకి? ఇక్కడ కొన్ని అవుతున్నాయి. మొత్తం అయితే కలెక్ట్ చేసి ఎన్ని వచ్చినాయి మన దగ్గర? 60 అయితే వచ్చినాయి. ఇంకొకటి కలెక్ట్ చేద్దాం. ఇలాంటి యాక్స్ బ్రేక్ ఎంతసేపు కలెక్ట్ చేద్దామా? చాలా టైం పడుతుంది, వీడియో లెంత్ అయిపోద్ది. ఇది కొంచెం తక్కువ ఉంటుంది వీడియో, చాలా స్టాక్ వచ్చి ఉంటాయి. మనమైతే మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఎటు నుంచి వచ్చింది? ఇటే అనుకుంటా. ఇక్కడే ఉంది మన హౌస్ అయితే. చిన్నగా అయితే దిగి మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. పైన బిల్డ్ చేద్దామా, సైడ్కి బిల్డ్ చేద్దామా? ఒక టాప్ అయితే బిల్డ్ చేద్దాం. స్టేర్స్ అయితే చేసుకోవాలి, కొన్ని స్టేర్స్ చేసుకొని సైడ్కి అయితే స్టేర్స్ అయితే చేసుకుందాం. మనం లెఫ్ట్ సైడ్ చేసుకుందాం, పక్కకు ఒక రూమ్ కూడా బిల్డ్ చేయొచ్చు.
ఇక్కడ ఒక రూమ్ బిల్డ్ చేద్దాం. లేదంటే ఇక్కడ అది చేసుకొని ఇక్కడ రూమ్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఓకే కదా, ఇక్కడైతే స్టేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనమైతే. సో ఎట్లా మారవచ్చు, 99 ఉన్నాయి కాబట్టి వీటి మొత్తం మార్చేద్దాం. చిన్నగా అయితే మారుతున్నాయి ఇవి. తొందరగా మారు. అయిపోయింది. 3 to 1 అయిపోయింది. వీటితో అయితే కొన్ని స్టేర్స్ 4 8 చాలనుకుంటా. 12 చూద్దాం స్టేర్స్ సరిపోతాయో లేదో. ఇక్కడైతే స్టేర్స్ అయితే బిల్డ్ చేద్దాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా, ఇక్కడ నుంచి చేద్దాం. డబల్ వేద్దామా. అయిపోయింది. ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. మరి స్టార్టింగ్ నుంచి అయితే ఇబ్బంది అనుకుంటా. తీసి కొంచెం వెనకాల నుంచి పెడదాం. వెనకాల నుంచి అయితే పెడదాం స్టేర్స్ అయితే. చిన్న రూమే కాబట్టి. ఏది ఇంకోటి అదైతే పిక్ అయితే అవ్వట్లేదు. కొంచెం ఈ బ్లాక్ నుంచి ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్ నుంచి పెడదాం. 2 3 4 ఇక్కడ నుంచి అయితే అయిపోయింది. ఇక్కడ ఈ స్లాబ్స్ కాదు మనకు కావాల్సింది. తగ్గింది. వేరే స్లాబ్స్ అయితే కావాలి కాబట్టి ఇవి స్లాబ్స్ తయారు చేసుకుని డబుల్ స్టేర్స్ చేద్దాం. చాలా స్టేర్స్ అయితే స్లాబ్స్ చేసుకున్నాం కాబట్టి ఇంకొన్ని స్టేర్స్ సైడ్కి. ఇక్కడ ఒకటి అంతే ఫిల్. ఇప్పుడైతే మనమైతే స్లాబ్స్ పెడదాం. ఏది స్లాబ్స్ ఇక్కడ ఒకటి. ఓకే, ఇంకొన్ని సైడ్కి పెడదాం స్లాబ్స్. ఇక్కడ కొన్ని చాలండి. ఇప్పుడు మనమైతే సైడ్కి అయితే రూమ్ అయితే బిల్డ్ చేసుకుందాం. మన దగ్గర షెవెల్ లేదు కదా, ఫస్ట్ అయితే షెవెల్ అయితే కావాలి. ఇవన్నీ సాప్లింగ్స్ ఇందులో పెట్టి ఇది ఇందులో పెట్టు. ఇప్పుడు మనకి ఏం కావాలి, వీటితో అయితే షవలే కదా. స్టిక్స్ ఉన్నాయి మన దగ్గర, ఇంకొన్ని స్టిక్స్ తయారు చేసుకున్నాం. వాటైతే వస్తుంది. నైట్ అవ్వకముందే ఇదైతే చేసేయాలి. ఇక్కడ మొత్తం ఫిల్ చేసేయాలి. అంటే ఇక్కడ మొత్తం తీసేద్దాం, ఇటు సైడ్ వేద్దాం. తీసుకొచ్చి సో స్టార్ట్. మొత్తం డర్ట్ మొత్తం తీసేద్దాం. ఇది మొత్తం అయిపోవాలి. అయిపోతుంది.
స్టాక్ కంటే ఎక్కువ రావాలి ఇదైతే డాట్. అయితే మొత్తం అయితే తీసేస్తాను డాట్. అయితే నైట్ అయితే అయిపోతుంది, తొందరగా అయితే తీసేయాలి. డాట్ 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 అయిపోయింది. అరే నైట్ అవుతుందమ్మా ఆప్సత్తే తొందరగా. తొందరగా లోడ్ అవ్వు. లోడ్ అయితే అయిపోయింది. ఇదంతా కలెక్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటారులేండి. సో మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం, నైట్ అయితే అయింది కాబట్టి. అమ్మా అప్పుడే వాడు వచ్చేసిండు, పడుకున్నాం. అమ్మాయ స్లీప్ వేసేసేసాం. సో ఎన్ని దొరికినాయి మనకి, చాలు. ఇప్పుడైతే బయటికి అయితే వెళ్ళిపోదాం. జాంబీ ఇక్కడే ఉన్నాడు అనుకుంటా. సో ఇక్కడైతే ఎక్స్టెండ్ చేద్దాం. డర్ట్ అమ్మా నా ఇల్లు గైస్, అందుకని అయితే వచ్చేసి తొందరగా. అటైతే వెళ్ళిపోదాం. తొందరగా ఇక్కడ డాటా కూడా కలెక్ట్ చేస్తాం. ఇక్కడ డాటా కూడా కలెక్ట్ చేసి మనమైతే వెళ్ళిపోదాం. అదైతే ఇంకా వాటర్లోనే ఉంది. సో ఇక్కడైతే ఇంకైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇదంతా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత సో ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. కూడా అయిపోయింది, ఒక స్టాక్ అయితే అయిపోయింది. పైన అయితే కావాలి కాబట్టి మనకి మెయిన్గా ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఒకటి పెట్టేసి చాలా అనుకుంటా, ఇంత మాత్రం కదా. ఇక్కడ కూడా పెట్టేద్దాం. చాలు కదా గైస్, చాలండి పెద్ద మన ఇంటికి. ఇప్పుడైతే మనమైతే స్టేర్స్ అయితే ఎక్కుదాం, పైకి ఎక్కి పైన అయితే బిల్డ్ చేద్దాం.
ఇక్కడ ఒక రూమ్, 1 2 3 4. బా చాలు ఇంత హైట్. 2 3 వెయిట్ ఎ మినిట్. లోడ్ అయితే ఎంత ఉందంటే లోడ్. సో నాకైతే ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ వర్కౌట్ అయితే బాగుంటుంది. 1 2 3 ఒకటి దూకుదాం. ఇట్లా 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 ఇష్టం అన్నమాట. ఇట్లా ఓకే. ఓకే ఓకే ఇట్లనే డిలే అయింది గైస్. ఏమొత్తం సరేరామ్, తొందరగా పెట్టురా. అంతే, ఇక్కడితో పెట్టేసినాం కాబట్టి ఇట్లయితే వెళ్ళిపోవచ్చు. అంతే, ఎప్పుడైతే కనెక్ట్ చేసేద్దాం. ఇది 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 ఇక్కడ కూడా అంతే సేమ్. ఎగ్జిక్యూట్ అయిపోయిందనమాట. ఇది ఇంకా చాలు. మనమైతే ఇక్కడైతే డోర్ అయితే పెట్టేద్దాం. డోర్ అంతా సరిపోతుంది. సో ఇది మొత్తం ఇటు సైడ్ అయితే కవర్. కింద మొత్తం ఇటు సైడ్ కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే టాప్లో అయితే వెళ్ళిపోదాం. టాప్ కూడా ఫిల్ చేసేద్దాం. టాప్ ఇంత హైట్ చాలు. ప్రజెంట్ అయితే నార్మల్ వుడ్ తోటి అయితే కడుతున్నా. ఫ్యూచర్లో వేరే బ్లాక్స్ కూడా అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఒక టార్చ్, ఇక్కడ ఒక టార్చ్ పెట్టా, ఇక్కడ ఒక టార్చ్ పెట్టా, ఇక్కడ ఒక టార్చ్. ఇప్పుడైతే మనమైతే ఇది కూడా తీసేద్దాం. నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్పిన కదా, అదైతే ఏంటిదంటే, అరే ఈ బ్లాక్ కాదు, కింద బ్లాక్. ఎస్, ఇదైతే అన్నమాట. కిందకి వెళ్ళిపోయి మనమైతే తయారు చేసుకున్నాం. ఇట్లా అన్నమాట. కష్టపడి పట్టుకున్న దాన్ని రోల్ చేస్తున్నావు కదా, మళ్ళీ డేట్ పెట్టాలి. సరే,
ఇక్కడైతే డాట్ అయితే పెట్టిద్దాం. ఓకే, ఇక్కడ కూడా ఒకటి. అయితే సైడ్ ఒక లేయర్ అయితే బిల్డ్ చేసాం కాబట్టి కింద కూడా సో ఇక్కడైతే మనం అయితే బిల్డ్ చేద్దాం. అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొంచెం ఇంకొకటి చాలు. ఇంకొకటి వెళ్ళేద్దాం. ఇక్కడైతే ఇదైతే షెడ్ అనమాట. మనం లోపలికి వెళ్ళి కొంచెం స్టిక్స్ అయితే తయారు చేసుకుందాం. స్టిక్స్ అయితే తయారు చేసుకొని రోడ్ రెండుగా ఇంట్లో పెట్టేసి ఈ వుడ్తోటి కొన్ని స్టిక్స్ ఈ వుడ్తో కాదనమాట, వుడ్ అయితే ఇందులో బట్టి వుడ్తోటి స్టిక్స్ చాలు. ఇప్పుడైతే వీటితో అయితే ఇవి తయారు చేద్దాం. 21 జాలు అనమాట. నైట్ అయితే అయిపోతుంది. తొందరగా అయితే ఇవి అయితే పెట్టేద్దాం. ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఓకే, ఇక్కడైతే ఒక టార్చ్ పడుకుందాం వేసి, ఎందుకు మనకు రిస్క్. సో ఇప్పుడైతే మార్నింగ్ అయితే అయిపోయింది. వాడైతే వెళ్ళిపోతుండు నీటిలోకి. ఇప్పుడైతే అక్కర్లే టార్చ్ అయితే ప్రజెంట్ ఇక్కడ పెడదాం. వీటిని పెడదాం. వీటిని అయితే బిల్డ్ చేద్దాం. కొన్ని ఇక్కడ ఇక్కడ ఒకటి చాలు. ఇక్కడ ఒకటి పెడదాము. సైడ్ ఒకటి చాలు. ఇక్కడైతే నాకు ఒక ప్లాన్ ఉంది. ఇక్కడైతే ఒక టార్చ్ పెడదాం. ఇక్కడైతే పెడదాం ఒక టార్చ్ చాలు. మిగిలిపోయింది ఒకటి ఎక్కడ పెడదాం. ఇక్కడైతే పెట్టేద్దాం.
చేయొచ్చు. మన దగ్గర స్టిక్స్ కూడా ఉన్నాయి కాబట్టి అయితే 15 అయితే చేసేసినాం మన దగ్గర. సో ఇది మొత్తం అయితే కవర్ చేసేద్దాం మళ్ళీ కింద పడకుండా. సైడ్ అయితే పడం మ్యాక్సిమం. సో ఇక్కడ కూడా ఒక రూమ్ అయితే బిల్డ్ చేసేద్దాం. ఇక్కడైతే ఒక రూమ్ అయితే బిల్డ్ చేసి మనమైతే వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనమాట. త్వరగా రూమ్ అయితే బిల్డ్ చేద్దాం. వచ్చేసింది. స్లో డౌన్ అంతే. ఇక్కడ వరకైతే ఒక రూమ్, చెట్లు ఉన్నాయా, ఇది వేసేసి అంతే. ఇక్కడ వరకైతే ఒక రూమ్ అయితే బిల్డ్ చేస్తున్నా ప్రజెంట్. నెక్స్ట్ అయితే ఇటైతే కంప్లీట్గా బిల్డ్ చేద్దాం అంతే. ఇక్కడ వరకు అయితే మనమైతే ఇంకో రూమ్ అయితే బిల్డ్ చేసేద్దాం అనమాట. ఇటు కూడా మొత్తం కవర్ చేసేసి ఇటు కూడా ఒకటి, ఇటు కూడా మొత్తం. ఇటు కూడా పెట్టేసినాం కాబట్టి ఇటు కొన్ని, ఇటు ఒకటి, ఇటు ఒకటి, ఇటు ఒకటి. దీంతో అయితే బ్రేక్ చేసి సో వీటితోటి ఇటొకటి, 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 ఇటొకటి. సో ఇక్కడితోటి అయితే ఏది ఎండ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ తీసుకొని పైన అయితే రూఫ్ అయితే ఫిల్ చేద్దాం. సో అయితే వెళ్ళిపోదాం అనమాట. ఒకటి పెట్టేసి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అంతే సెట్. మన హౌస్ అయితే బిల్డ్ అయిపోయింది. ఇక్కడతోటి ఒక చిన్న హౌస్ అయితే బిల్డ్ అయితే చేసినాం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒక్క నిమిషం, సారీ. మనమైతే లోపలికి వెళ్దాం. లోపలైతే వెళ్ళిపోయి వీటిని పెట్టేసి ఫుడ్ అయితే ఉంచుకుందాం. ఇది ఒకటి ఇందులో పెట్టేద్దాం. ఇందులోనే, ఇది కూడా ఇందులోనే, ఇది కూడా ఇందులోనే, ఇది ఇందులో మొత్తం కలిపేద్దాం. మొత్తం ఇది ఇందులో పెట్టేసి బయటకి అయితే వచ్చేసినాం. సో that's it for today guys. Thanks for watching. I'll see you in the next one.